లేడీస్ కోసం, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్కూటర్ ఇది. దీన్ని డెలివరీ ఏజెంట్లు కూడా వాడొచ్చు. ట్రాఫిక్ లో చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి స్టాండే ఉండదు, ఎందుకంటే ఇది 3 చక్రాలతో అలానే 4 చక్రాలతో వస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు. ఇందులో 5 రకాల మోడల్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ కి సంబంధించిన షోరూమ్ అయితే మన హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంది. అయితే షోరూమ్ కి వెళ్లే ముందు మీరు ఈ స్కూటర్ల గురించి పూర్తిగా తెలుసుకుంటే ఒక అవగాహన వస్తుంది. పిఈవి ఎలక్ట్రిక్ అనే కంపెనీ ఈ వాహనాలను తయారు చేస్తుంది. 2 సిరీస్లలో స్కూటర్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మొదటి సిరీస్ వచ్చేసి ఫాంటమ్, రెండో సిరీస్ వచ్చేసి హై రైడర్. ఫాంటమ్ సిరీస్ లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఫాంటమ్ డి, ఫాంటమ్ ఈ, ఫాంటమ్ ఎస్. ఇవి మూడు చక్రాల వాహనాలే. ఫాంటమ్ డి 2 సెపరేట్ సీట్లతో వస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్లు ఇచ్చారు, బ్లూటూత్ స్పీకర్, న్యూ డిఆర్ఎల్ ఇండికేటర్, సాఫ్ట్ రివర్స్ గేర్ ఇచ్చారు. బండి స్మూత్ గా రివర్స్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సీట్ కి సీట్ బెల్ట్ ఇచ్చారు. చిన్న పిల్లల్ని తీసుకెళ్లే తల్లిదండ్రులకు ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఫ్రంట్ సీట్ ని మన కంఫర్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 సీట్లకి హ్యాండ్ రెస్ట్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ చేసే వారికి, వెనక కూర్చున్న వారికి సౌకర్యంగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవడానికి, చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ కూడా ఇచ్చారు. సెక్యూరిటీ కోసం సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇది గోల్డ్ అలాయ్ వీల్స్ తో వస్తుంది. ఫాంటమ్ డి ధర 98,000 నుంచి 1,46,000 రూపాయల మధ్య ఉంది. ఇందులో మనం సెలెక్ట్ చేసుకునే రేంజ్ ని బట్టి స్కూటర్ ధర మారుతుంది. ఇందులో జెల్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ 2 రకాలు ఉన్నాయి. మనకి ఏది కావాలనుకుంటే దాన్ని ఎంచుకోవచ్చు. జెల్ బ్యాటరీ అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీకి అడ్వాన్స్ వెర్షన్ ఇది. ఇందులో లిక్విడ్ యాసిడ్ కి బదులు సిలికా కలపడం వల్ల అది జెల్ గా మారుతుంది. దీనివల్ల బ్యాటరీ లోపల లిక్విడ్ లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాకపోతే ఇది లిథియం బ్యాటరీతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. బ్యాటరీ బరువుగా ఉంటే బండి కూడా బరువుగానే ఉంటుంది. ఈ బ్యాటరీ 2 నుంచి 3 ఏళ్ళు మాత్రమే మన్నుతుంది. ఛార్జింగ్ కి ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ రేటు తక్కువ ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ అక్కర్లేదు. ఇక లిథియం అయాన్ బ్యాటరీ అంటే రీఛార్జబుల్ బ్యాటరీ. జెల్ బ్యాటరీతో పోలిస్తే తేలిగ్గా ఉంటుంది. అందుకే వీటిని మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడతారు. ఈ లిథియం బ్యాటరీ 5 నుంచి 10 ఏళ్ళు మన్నుతుంది. కాకపోతే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ. తక్కువ రేట్లు కావాలనుకుంటే జెల్ బ్యాటరీ, పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే లిథియం బ్యాటరీకి వెళ్ళండి. రెగ్యులర్ గా బండి వాడనే వారికి జెల్ బ్యాటరీ బెస్ట్. లేదు రెగ్యులర్ గా బండి తీస్తాను అంటే కనుక లిథియం బ్యాటరీ బెస్ట్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నా కానీ ఎక్కువ రోజులు వాడకపోతే బ్యాటరీ డెడ్ అయిపోతుంది. బండిని తీయకుండా ఒక 10 రోజులు అలానే వదిలేస్తే మా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టినా ఎక్కడం లేదు. కాబట్టి కొనే ముందు దీని గురించి కూడా కంపెనీ వారిని వివరాలు అడగండి. ఏ ఊరు వెళ్లాల్సి వస్తే ఛార్జింగ్ పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఛార్జింగ్ పెట్టకుండా వదిలేస్తే బ్యాటరీ ఎన్ని రోజుల వరకు డెడ్ అవ్వకుండా ఉంటుందో అనేది అడిగి తెలుసుకున్నాకే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. లేదంటే మాకులాగే మీరు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జెల్ బ్యాటరీతో నడిచే స్కూటర్ కావాలనుకుంటే 50 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. అంటే ఫుల్ ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్ ప్రయాణం చేయవచ్చు. 60 వోల్ట్స్ 34 AH బ్యాటరీతో వస్తుంది. దీనికోసం ఒక ఏడాది వారంటీ అయితే ఇస్తున్నారు. దీని ధర 98,000 పడుతుంది. కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు. ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే కనుక 110 కిలోమీటర్ లిథియం బ్యాటరీకి వెళ్ళండి. ఈ బ్యాటరీతో స్కూటర్ 1,46,000 పడుతుంది. కాస్ట్ ఎక్కువైనా కానీ ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఇందులో 48 వోల్ట్స్ 64 AH బ్యాటరీని వాడారు. బ్యాటరీ మీద 3 ఏళ్ళ వారంటీ ఇస్తున్నారు. 50 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే లిథియం బ్యాటరీ వెహికల్ 1,08,000 పడుతుంది. ఇది 48 వోల్ట్స్ 38 AH బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ మీద 3 ఏళ్ళ వారంటీ ఇస్తున్నారు. 60 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే లిథియం బ్యాటరీ వెహికల్ 1,15,000 పడుతుంది. 60 వోల్ట్స్ 30 AH బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ మీద కూడా 3 ఏళ్ళ వారంటీ ఇస్తున్నారు. 65 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే 1,18,000, 70 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే 1,20,000, 80 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే 1,26,000 పడుతుంది. ఒకవేళ లిథియం బ్యాటరీ స్కూటర్ తీసుకోవాలనుకుంటే కనుక 1,08,000 తీసుకుంటే బెటర్, లేదా 1,26,000 కానీ 1,46,000 కానీ తీసుకుంటే బెటర్. మిగతావన్నీ చిన్న అమౌంట్ డిఫరెన్స్ కాబట్టి పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. రేంజ్ మ్యాటర్ ఏముంది అనుకుంటాం కానీ రేంజ్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఛార్జింగ్ పదే పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 25 కిలోమీటర్లు 250 వాట్ మోటార్ ని ఇచ్చారు. ఇక ఫాంటమ్ ఈ సెగ్మెంట్ చూద్దాం. ఫాంటమ్ ఈ కి ఫాంటమ్ డి కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫాంటమ్ డి 2 సెపరేట్ సీట్లతో వస్తుంది. ఇది సింగిల్ సీట్ తో వస్తుంది, అంతే తేడా. మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. 3 చక్రాలతో వస్తుంది. టాప్ స్పీడ్ గంటకి 25 కిలోమీటర్లు. మోటార్ కెపాసిటీ కూడా సేమ్ 250 వాట్ పవర్ తో వస్తుంది. ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. స్పీడ్ లిమిట్ ఉంటుంది, రివర్స్ మోడ్ ఉంది. ఇది కూడా జెల్ బ్యాటరీ, లిథియం బ్యాటరీ ఆప్షన్ తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 79,000 నుంచి 1,10,000 మధ్యలో ఉంది. జెల్ బ్యాటరీ తీసుకుంటే 50 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. 60 వోల్ట్స్ 34 AH కెపాసిటీతో వస్తుంది. దీని మీద ఒక ఏడాది వారంటీ అయితే ఇచ్చారు. దీని ధర వచ్చేసి 79,000 పడుతుంది. లిథియం బ్యాటరీ తీసుకుంటే 60, 65, 75, 90 కిలోమీటర్ రేంజ్ ఉన్నవి ఉన్నాయి. 60 కిలోమీటర్ అయితే 94,000, 65 కిలోమీటర్
కిలోమీటర్ అయితే 99,000, 75 కిలోమీటర్ అయితే 1,04,000, 90 కిలోమీటర్ అయితే 1,10,000 పడుతుంది. తక్కువ కాస్ట్ లో కావాలనుకుంటే జెల్ బ్యాటరీ బండి తీసుకోవచ్చు, 79,000 పడుతుంది. పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక లిథియం బ్యాటరీకి వెళ్ళండి. ఫాంటమ్ ఎస్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇది సింగిల్ సీట్ తో వస్తుంది, ఒకరు మాత్రమే కూర్చునే వీలు ఉంటుంది. ఫాంటమ్ డి, ఫాంటమ్ ఎస్ పెద్ద తేడా ఏమి ఉండదు, అన్ని ఫీచర్స్ సేమ్ ఉన్నాయి, కాకపోతే సీట్ ఒకటే వస్తుంది, అదొకటే తేడా. డిస్క్ బ్రేక్లు, బ్లూటూత్ స్పీకర్, రివర్స్ గేర్, సీట్ బెల్ట్, వెనక స్టోరేజ్ బాక్స్ ఇవన్నీ సేమ్ ఉన్నాయి. 50 కిలోమీటర్ రేంజ్ తో వచ్చే జెల్ బ్యాటరీ స్కూటర్ 94,000 పడుతుంది, ఏడాది వారంటీ ఇస్తున్నారు. లిథియం బ్యాటరీతో 110 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే 1,46,000 పడుతుంది. లిథియం లోనే 50 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే 1,04,000 పడుతుంది. 60 కిలోమీటర్ అయితే 1,10,000, 70 కిలోమీటర్ అయితే 1,16,000, 80 కిలోమీటర్ అయితే 1,22,000 పడుతుంది. ఈ లిథియం బ్యాటరీల మీద 3 ఏళ్లు వారంటీ అయితే ఇస్తున్నారు. ఇందులో 250 వాట్ మోటార్ ని వాడారు. టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 25 కిలోమీటర్లు. ఇక ఇప్పుడు మనం ఇండియాలోనే ఫస్ట్ 4 వీల్ స్కూటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది చూడడానికి ఒక చిన్న కార్ లా ఉంటుంది, పైన రూఫ్ అవుట్ లేదు కానీ కాలు కింద పెట్టనేమని మినీ కార్ అనుకోవచ్చు. ఇందులో హై రైడర్ ఎక్స్, గ్రాండ్ హై రైడర్ మోడల్స్ ఉన్నాయి. ఫాంటమ్ ఎస్ స్కూటర్ ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది, అదనంగా ఒక టైర్ వస్తుంది అంతే. ఫాంటమ్ ఎస్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సీట్ బెల్ట్, బ్లూటూత్ స్పీకర్, రివర్స్ గేర్, హ్యాండ్ రెస్ట్, స్టోరేజ్ బాక్స్ అన్ని సేమ్. జెల్ బ్యాటరీ స్కూటర్ కావాలనుకుంటే 1,16,000 పడుతుంది, ఇది కూడా 50 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. లిథియం బ్యాటరీలో టాప్ రేంజ్ 110 కిలోమీటర్లు కావాలనుకుంటే 1,61,000 పడుతుంది. లిథియం బేస్ రేంజ్ 50 కిలోమీటర్లు కావాలనుకుంటే 1,26,000 పడుతుంది. లిథియం లోనే 60, 65, 70, 80 కిలోమీటర్ రేంజ్ స్కూటర్లు ఉన్నాయి. వాటి కాస్ట్ 1,33,000, 1,36,000, 1,38,000, 1,42,000 ఇలా ఉన్నాయి. గ్రాండ్ హై రైడర్ విషయానికి వస్తే ఇది 2 సెపరేట్ సీట్లతో వస్తుంది, మిగతావన్నీ సేమ్. హై రైడర్ ఎక్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. జెల్ బ్యాటరీ 50 కిలోమీటర్ రేంజ్ ఉన్నది 1,31,000 పడుతుంది. లిథియం బ్యాటరీ 110 కిలోమీటర్ రేంజ్ ది 1,76,000 పడుతుంది. 50 కిలోమీటర్ రేంజ్ లో లిథియం బ్యాటరీ స్కూటర్ కావాలనుకుంటే 1,41,000 పడుతుంది. లిథియం లోనే 60, 65, 70, 80 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్లు కావాలంటే 1,48,000, 1,51,000, 1,53,000, 1,57,000 పడుతుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే గనక షిప్పింగ్ ఛార్జీలు అదనంగా పడతాయి. డైరెక్ట్ షోరూమ్ కి వెళ్తే గనక ధరల్లో మార్పులు ఉండొచ్చు. ఇప్పుడు చెప్పిన స్కూటర్లన్నీ కూడా గంటకి 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 25 కిలోమీటర్లు అంటే అగ్రెసివ్ గా డ్రైవ్ చేసే వారికి సెట్ అవ్వదు, నిదానంగా వెళ్లే వారికి, పెద్దలకి, వృద్ధులకి, లేడీస్ కి, దివ్యాంగులకి సెట్ అవుతుంది. ముఖ్యంగా డ్రైవింగ్ నేర్చుకోవాలనుకునే ఆడవారికి, అమ్మాయిలకి పర్ఫెక్ట్ బండి ఇది. అలానే ట్రాఫిక్ లో ఎక్కువగా డ్రైవ్ చేసే వారికి, అంటే జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో వర్క్ చేసే వారికి, డెలివరీ పార్ట్నర్స్ అంటారు కదా, వాళ్ళకి సెట్ అవుతుంది. ర్యాపిడో, ఓలా, ఊబర్, బైక్ ట్యాక్సీల కోసం అయితే ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. 25 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే ఎక్కిన కస్టమర్ మధ్యలోనే దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అయితే సిటీ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని టాప్ స్పీడ్ తక్కువ ఇచ్చి ఉండొచ్చు. టాప్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది, కనీసం 40 కిలోమీటర్ ఇచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈ స్కూటర్ కి ఒక రెయిన్ కవర్ కూడా ఇస్తున్నారు, అది వర్షాల నుంచి, దుమ్ము నుంచి కాపాడుతుంది. అవసరం లేదనుకుంటే ఈజీగా తీసుకోవచ్చు, మళ్ళీ కావాలనుకుంటే వెంటనే సెట్ చేసుకోవచ్చు. ఈజీగా మడత పెట్టుకోవచ్చు, లైట్ వెయిట్ గా ఉంటుంది. దీని ధర 1,999 రూపాయలు పడుతుంది. ఇక ఈ స్కూటర్ ని కొనాలనుకుంటే కనుక pevelectric.com వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఆన్లైన్ లో మీరు కేవలం 20,000 కడితే చాలు, ఈ బండిని ఇంటికి పంపిస్తారు. డెలివరీ అయ్యాక మిగతా అమౌంట్ ని చెల్లించవచ్చు. మీరు 20,000 కట్టిన తర్వాత నుంచి 14 రోజుల లోపు ఈ బండిని మీకు డెలివరీ చేస్తారు. కంపెనీ ఉత్తరప్రదేశ్ లో ఉంది. లేదు మేము షోరూమ్ కి వెళ్ళి డైరెక్ట్ గా చూసే కొనుక్కుంటాం అనుకుంటే కనుక షోరూమ్ హబ్సిగూడలో ఉంది. షోరూమ్ పేరు వచ్చేసి కార్తీక్స్ పిఈవి ఎలక్ట్రిక్. కార్తీక్స్ పిఈవి ఎలక్ట్రిక్ అని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు లొకేషన్ చూపిస్తుంది. కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. మరి ఈ 5 స్కూటర్ లో మీకు ఏ స్కూటర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలానే మా వీడియో వల్ల మీకు ఉపయోగం ఉంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.